క్రితం మనం మనసు గురించి, అది చేసే మంచి గురించి, చెడు గురించో లేకపోతే పూర్తిగా 360 డిగ్రీస్‌లో తెలుసుకున్నామని అనుకున్నప్పటికీ కూడా ఇంకా మనసు గురించి తెలుసుకోవాల్సినంత బోలెడు మిగిలే ఉంది. అయినప్పటికీ ప్రెజెంట్ ప్రేమ, ఇష్క్, కాదల్, లవ్ ఎన్ని పేర్లన్నా పెట్టుకోండి. అసలు ఎందుకు యూత్ ఈ పెడదోవ పడుతుంది? అసలు దీనికి కారణం ఏంటి? మళ్ళీ అడిదిపిడిదిపి మనసు దగ్గరికే వస్తుందా? ఈ విషయాలన్నీ కనుక్కుందాం. మనతో పాటు ఇంకొక అన్న గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. క్రితం మనం మనసు గురించి మాట్లాడుకున్నాం. అది చాలా పెద్ద సబ్జెక్టు. ఎంత మాట్లాడినా, ఎంత తవ్వినా అది ఒక బావి లాంటిది, తోడుకొని వస్తానే ఉంటుంది. సముద్రం లాంటిది. ఇంకా బాగా చెప్పారు. అట్లాంటిది ఇప్పుడు నాకు ఒకటి అడగాలనిపించింది. జనరల్గా అంటే తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ చిన్న చిన్న పిల్లలు జస్ట్ 10th వరకే ఉంటున్నారు ఊర్లలో. ఇంటర్ అయితే చాలు ఇక్కడ హాస్టల్స్లో అక్కడిక్కడ పడేస్తున్నారు. అమ్మాయిల హాస్టల్ అయితే చుట్టూ అబ్బాయిలు, అబ్బాయిల హాస్టల్ ఉంటే చుట్టూ అమ్మాయిలు. ఈ మధ్య మళ్ళీ కోలివింగ్ హాస్టల్స్, ఇద్దరు కలిసి ఉండండి అని కూడా వచ్చాయి. మాదాపూర్లో ఉన్నాయి. ఎందుకు మీరు అనవసరంగా అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఇక్కడికి రావడం, ఇద్దరు కలిసి ఇక్కడే చావడ్డని కూడా వస్తున్నాయి. అండ్ ఓయో రూములు కూడా పెళ్లి కాని వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు కాదు. అవి ఎట్లా అంటే పెళ్లి కాని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే కపుల్ ఫ్రెండ్లీ, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళవచ్చు. మాకు ఐడి కార్డులు కూడా అవసరంలా, మీరు మాకు రూముకు ఇంత ఇస్తే చాలు. ఇట్లా అంటే ఈవెన్ ఇంకా చెప్పాలి అంటే కొత్త కొత్త నగరంలో మనకి అట్రాక్షన్స్ వచ్చాయి. టూరిజం అట్రాక్షన్లు, బ్రిడ్జులని, చెరువులని, పార్కులని యథేచ్ఛగా తిరుగుతున్నారు. అంటే అసలు దీన్ని ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి? దీని గురించి మాట్లాడాలంటే దానికంటే ముందు మనం చెప్పుకోవాల్సిన ఒక విషయం ఉంది. ప్రేమ. ఇది ప్రేమ అంటారా, ఆకర్షణ అంటారా, లేకపోతే అసలు ప్రేమకు పరిపూర్ణమైన మీనింగ్ వీళ్ళు ఉద్ధరిస్తున్నారంటారా? జనరల్లీ అదే అక్కడికే వస్తున్నాను నేను. ప్రేమ అనే దాని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? యూత్. ఎవరైతే ప్రేమలో పడ్డాం అనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి కలిగేటువంటి ఒక వయసు వచ్చేసరికి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కలిగేటువంటి భావోద్రేకాలు, కలిగేటువంటి ఆలోచనలు, కలిగేటువంటి అవకాశాలు, అంటే అవకాశం ఉంటేనే కదా వాళ్ళు లవ్ చేయడానికి. ఇవన్నీ అంటే అన్ని విధాల వాళ్ళకి ఎన్విరాన్మెంట్స్ కానీ అరేంజ్మెంట్స్ కానీ, అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు తల్లిదండ్రులు చదువు పేరుతోటి సిటీలకు పంపడము, ఇవన్నీ అది అరేంజ్మెంట్. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉంటే అలాంటివి జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది, కానీ తక్కువగా ఉంటుంది, ఇంత స్థాయిలో ఉండదు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ మీద అజమాయిషీ చేయడానికి పెద్దవాళ్ళు ఎవరు ఉండరు కదా. అందువల్ల అదొక అవకాశం. ఇప్పుడు ఎవరితో ఉన్నా నేను క్లాస్లో ఉన్నాను మళ్ళీ ఫోన్ చేస్తాననే చెప్తారు వీళ్ళు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది తెలియదు కదా వాళ్ళకి. ఫోన్లో కనబడవు కదా, కనబడే ఫోన్ కాల్స్ చెయ్యరు వాళ్ళు, వీడియో కాల్స్ అవి చెయ్యరు. ఏమన్నా అంటే నెట్ పని చేయట్లేదు, లేదా ఇక్కడ సిగ్నల్ లేదు, ఏవో వాళ్ళకి తగిన మాటలు చెప్పుకోవడానికి రెడీగా అలా స్పాంటేనియస్గా వస్తాయి. వెనకటికి ఒక సామెత ఉంది, రంకు నేర్చిన వాడు బొంక నేర్వడా అని. అలాగా తప్పు అంటే ఇక్కడ రంకు అంటే తప్పు అని, తప్పు పని చేసేటప్పుడు అప్రయత్నంగా అబద్ధాలు అలవోకగా చెప్పేస్తారు. అయితే అది ఎటువంటి తప్పు, వాళ్ళు చేస్తున్నది తప్పు అని వాళ్ళు భావించది తప్పు అన్నమాట. వాళ్ళు అది తప్పు అని భావిస్తే అసలు ఆ పనే చేయరు. ఏది తప్పు కాదో ఏది తప్పో తెలిస్తే ఆ పని జోలికే పోరు. ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు జస్ట్ 12 నుంచి 15 సంవత్సరాల వయసులోకి అడుగుపెట్టిన ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళకి స్వేచ్ఛని తల్లిదండ్రులు పూర్తిగా ఇచ్చి వాళ్ళని మీకు ఏం కావాలో అది చదువుకోండి, చక్కగా జీవితంలో పైకి రండి అని చెప్పి వాళ్ళ చదువు నిమిత్తం లేదా వాళ్ళ ఉద్యోగాల నిమిత్తము
చదువుకున్న పిల్లలైతే మంచి ఉద్యోగాలు చేసుకోవడానికి సిటీల్లో ఉండడానికి పంపిస్తూ వస్తారు. ఈ తల్లిదండ్రులు అందరూ విలేజ్ల్లోనే ఉండరు, కొందరు ఇక్కడ ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళ వృత్తులు ఉద్యోగాలు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళకి వీళ్ళని పట్టించుకునే అంత వ్యవధి వాళ్ళకు ఉండదు. అందరూ ఏ రాత్రికో కలుస్తారు. మన బంగారం మంచిదే అనుకుంటారు అంతే. కాకి పిల్ల కాకి ముద్దు, ఎవడి పిల్లలు వాళ్ళకి కరెక్ట్గానే ఉన్నారు అని అనుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రేమ అన్న దాని గురించి ఇప్పుడు నేను బ్రీఫ్గా చెప్తాను. ప్రేమ అంటే ఏంటి, ఎలా ఉండాలి అనేది మొట్టమొదట పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవాలి. ఎటువంటి ప్రేమ ఒక వ్యక్తికి మొట్టమొదట పుట్టి పెరుగుతూ ఉండగా ప్రేమ అనేటువంటిది తల్లిదండ్రుల పట్ల ఉండాలి. తర్వాత కూడబుట్టిన అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ పట్ల ఉండాలి. ఆ తర్వాత బయట లోకం, బంధుమిత్రులు, ఆ తర్వాతే బయట ప్రపంచం. ముందు ఇంట గెలవాలి, ఇంట్లో నేర్చుకోవాలి. వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళని ఎంత ప్రేమగా చూస్తారో, ప్రేమ అనే దానికి ఎటువంటి డెఫినేషన్ వాళ్ళకి నేర్పుతారో, అదే బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవుతుంది. కాబట్టి దాన్నే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అలా ఎవరు ఏమీ చెప్పకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పిల్లలు వాళ్ళ దారిని వాళ్ళు పెరిగి పెద్ద అవుతూ ఉంటే, వాళ్ళు ఈ బయట ప్రపంచంలోకి ఒక్కసారిగా వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి ఆకర్షణలకి లొంగిపోవడం అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతూ వస్తుంది. ఇవాళ కథ కాదు ఇది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రేమ అంటే ప్రేమ ఈజ్ ఈక్వల్ టు త్యాగము, ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ఇష్టము, ప్రేమ ఈజ్ ఈక్వల్ టు స్నేహభావంగా ఒకరికొకళ్ళు కష్ట సుఖాల్లో కలిసిమెలిసి తోడు నీడగా ఉండటము. అది ఎవరైనా సరే, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అయినా సరే, అమ్మ నాన్న అయినా సరే, నానమ్మ అమ్మమ్మ తాతలు అయినా సరే, లేదా పక్కింటి వాళ్ళు ఇరుగు పొరుగు అయినా సరే, లేదా క్లాస్మేట్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఎవరితో అయినా ఆ విధమైనటువంటి ప్రేమ భావాన్ని పెంపొందించుకోవాలి. కానీ మనుషుల్లో ఒక వయసు వచ్చేసరికి శరీరంలో వచ్చేటువంటి హార్మోనల్ చేంజెస్ వల్ల కలిగే మార్పులు ఉంటాయి. ఆ మార్పులకి సంబంధించినటువంటి ప్రేమని ప్రేమ అని అనుకోకూడదు. అది ప్రేమ కాదు. ఇట్స్ ఓన్లీ హార్మోనల్ చేంజెస్. డ్యూ టు దట్ చేంజెస్ ఫిమేల్ వాంట్స్ టు నో అబౌట్ మెన్ వాంట్స్ టు నో అబౌట్ ఉమెన్. ఏ రకమైనది? ఫిజికల్ నీడ్స్. ఫిజికల్గా స్త్రీ యొక్క సాంగత్యాన్ని పురుషుడి యొక్క సాంగత్యాన్ని స్త్రీ వాంఛించడం, కోరుకోవడం అనేది జరుగుతుంది. దానికి వీళ్ళు చక్కగా ఒక పేరు పెట్టేస్తున్నారు, ప్రేమ అని. అది చాలా తప్పండి. అందుకే నేను మొదట్లో ఆ సామెత మాట్లాడాల్సి వచ్చింది. అండ్ ఈవెన్ ఇంకొంతమంది ఎలా అంటే, వాళ్ళ మమ్మీ డాడీ అన్న తమ్ముడు కానీ ఎవరైనా సరే, వాళ్ళ జీవితంలో వీళ్ళందరూ ఏంటో, ఇతరు మాత్రం చాలా ప్రత్యేకం. ఇప్పటివరకు మా డాడీ నాకు ఎప్పుడు ఇట్లా చూసుకోలేదు, ఇతను నాకు పరిచయమైన 12 రోజుల్లో నన్ను అలా చూసుకున్నాడు. ఇప్పటివరకు నా అన్న కానీ నా తమ్ముడు కానీ ఎప్పుడు నన్ను ఇలా గుర్తించలేదు, ఇతను నన్ను ఒక అద్భుతంగా గుర్తించాడు. సంథింగ్ డిఫరెంట్. ఇతను అసలు ఇతనితోనే ఉండాలి అనుకుంటాను. ఈ ప్రదర్శన అతను ఎందుకు ప్రదర్శిస్తాడు? ఎందుకు కాదండి, ఇక్కడ ఒక చిన్న ప్రాక్టికల్గా ట్రూత్ అంటే సత్యాన్ని చెప్తాను నేను. ఈ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు, ఈ ఎదురింటి పక్కింటి వాళ్ళు, అమ్మ నాన్నలు తాతలు అమ్మమ్మలు, వీళ్ళందరూ ఇవ్వలేనిది వాడి నుంచి అమ్మాయికి, అమ్మాయి నుంచి అత్తగాడికి లభిస్తోంది. అదేమిటి అంటే శారీరక సంబంధము. దానికోసం వాడు కూడా నువ్వు అద్భుతం అంటాడు, ఈవిడ కూడా నువ్వు అద్భుతం అంటది. ఇంకా అదే అసలు తాము ఇచ్చిందే రంభ అని అన్నారు. అంటే ఇంకా అదే లోకంగా భావిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇద్దరూ కలిసి ఐ లవ్ యూ అని చెప్పేసుకొని
4 రోజులు కలిసి సినిమాలు షికార్లు తిరిగి ఐ లవ్ యూ చెప్పుకోకుండా కూడా తిరిగేస్తున్నారు. అది చెప్పుకుంటున్నారో లేదో, అయితే కష్టం వచ్చినప్పుడు ఎదటి వాడికి అయితే చెప్తున్నారు కదా, నేను అతన్ని ప్రేమించా, అతను నన్ను లవ్ చేశాడు, ఆ తర్వాత అది చేశాము ఇది చేశాము అని ఎవరు చెప్పుకుంటున్నారు? వీళ్ళే. ఎందుకు చెప్తున్నారు? అక్కడ ఎదురోడు వచ్చి అడిగారు ఏంటి వీడితో ఉన్నావు అని అడిగారు కాబట్టి. కాదండి, వాళ్ళిద్దరూ కలిసి ఆ లవ్ అనేది మాటల వరకు కొనసాగినంత వరకు బాగానే ఉంటుంది. చేతల్లోకి దిగి చేయకూడని పనులకి వాళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే, మేల్ అండ్ ఫిమేల్ వాళ్ళిద్దరూ ఫిజికల్గా మీట్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్ స్త్రీకి ఎక్కువ నష్టాన్ని కష్టాన్ని కలిగించేది. పురుషుడికి ఏమీ ప్రాబ్లం ఉండదు, వాడు 100 మందితో 1000 మందితో. అందుకే అంటారు పాత తరం వాళ్ళు, వాడికి ఏంటండి మా అబ్బాయికి మగాడు, వాడు ఏమైనా అంటే మగాడైతే ఏమైనా చేయొచ్చా, ఏమైనా చేయొచ్చా? వాడికి రాదు కదా అందుకని ప్రాకృతికంగా వాళ్ళిద్దరూ కలిసి చేసేటువంటి ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్లో, ఆ ఫిజికల్ మీటింగ్లో వచ్చేటువంటి రిజల్టు స్త్రీకి ఎక్కువ కష్టాన్ని నష్టాన్ని సామాజికంగా శారీరకంగా కుటుంబపరంగా అన్ని విధాల ఇబ్బందిని కలిగించేటువంటిది, అతి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది స్త్రీ. అందువల్ల ఆడపిల్ల ఎక్కువ బాధపడుతుంది. వాడు ప్రేమించి ఇలాగా కమిట్ అయిపోయి ఫిజికల్గా, తర్వాత ఈ అమ్మాయి బోర్ కొట్టిందని చెప్పో, లేకపోతే ఇంకో అమ్మాయి ఎదురొచ్చి ఐ లవ్ యూ చెప్పిందనో, ఇంకేటో వెళ్ళిపోయాడు అనుకోండి దీన్ని విడిచిపెట్టేసి పెళ్లి చేసుకోకుండా, అప్పుడు దీని గతి అదో గతే కదా. అప్పుడు ఏడుస్తూ అప్పుడు బయట చెప్తుంది. అప్పటికి బయట చెప్పేవాళ్ళు తక్కువ, కొంతమంది బయట చెప్పకుండా హాస్పిటల్స్కి వెళ్ళిపోవడము, ఏదో డబ్బులకి కొంతమంది అనైతికంగా వైద్యం చేసే కొంతమంది వైద్యులు కూడా ఉంటారు కదా, అటువంటి వాళ్ళని వెతుక్కొని ఇటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ గర్భం తీయించేసుకోవడము, మళ్ళీ ఫ్రెష్ బేబీలాగా లోకంలో తిరుగుతూ ఉండడము. కొంతమంది చేసిన తప్పులే పదే పదే చేస్తూ రాంగ్ రూట్లనే రైట్ రూట్గా భావించి ముందుకెడుతూ ఎక్కడో పెద్ద దెబ్బ తగిలాక అప్పుడు పేపర్లకి టీవీలకి వచ్చి వాళ్ళ ముందు కూర్చొని నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది, అదిగో వాడే కారణం అంటారు. వాడే ఎందుకు కారణం అండి? నువ్వు కారణం కదా, వాడు నువ్వు కలిస్తేనే కదా ఈ కార్యక్రమం జరిగింది. వాడే నన్ను ఏదో చేశాడు, మాయ చేశాడు. తప్పు తప్పు. వాడు మాయ చేయడానికి నిన్నెవడు మాయలో పడమన్నాడు? నీ బుద్ధి ఏమైంది? నువ్వు చదువుకున్నావు కదా, ఉద్యోగం చేస్తున్నావు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా మీరు. ఆ పేరెంట్స్ కూడా వాడే మా అమ్మాయికి ఏదో మత్తమంది పెట్టారండి అంటారు. ఇంకా గతి లేక 100 మాటలు చెప్తారండి. 1000 కబుర్లు చెప్పైనా ఆ పిల్ల జీవితాన్ని చక్కబెట్టాలని తల్లిదండ్రులు చూస్తారు. వాళ్ళని మనం ఆ విషయంలో తప్పు పడడానికి లేదు. ఈవెన్ బాయ్ తల్లిదండ్రులైనా గర్ల్ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసం ఆ సందర్భానికి తగిన విధంగా మాట్లాడేస్తారు. కానీ ఈ పిల్లల్ని నేను మీ బుద్ధులు జాగ్రత్త, మీరు ఒక పని చేసే ముందు ఈ పని చెయ్యొచ్చా, చేస్తే దీని కాన్సిక్వెన్సెస్ ఎవరు భరించాలి, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించకుండా నేరకారకుడిగా అబ్బాయిని ఎంచుతారు చాలామంది. 90% గర్ల్స్ వాడి వల్లే నా జీవితం నాశనం అయిపోయింది అంటారు. వాడు ఒక్కడి వల్ల నాశనం అయిందా? వాడు ఒక్కడు ఆ పని చేస్తే నాశనం అయిందా? వాడు ఆ పని చేయడానికి నువ్వు పక్కన ఉండబట్టే కదా. నిన్ను ఎవడెళ్ళమన్నాడు? ఆ తలుపు ఎవడు కొట్టమన్నాడు? ఆ ఫోన్లో ఎందుకు చేయమన్నారు? ఆ ఐ లవ్ యూకి ఎస్ ఐ లవ్ యూ అని రిప్లై ఎవడు చెప్పమన్నాడు? ఎందుకు చెప్పావు అంటే నీకు కూడా ఉంది. ఇద్దరికీ అటువంటి ఇష్టము కోరిక ఉండబట్టి ఇద్దరు కలియబట్టి ఆ కార్యక్రమం జరిగింది. జరిగిన తర్వాత రిజల్ట్ ఎవడు అనుభవిస్తున్నాడు? నువ్వే. అమ్మాయి అనుభవిస్తుంది. కాబట్టి నా ఈ పరిస్థితికి కారణం వాడే. సరే, కారణం వాడేనండి. మరి ఆ కారణం వాడే అయిన వాడు ఏం చెప్తున్నాడు? ఇది నా దగ్గరికి వచ్చింది, ఇలా ఎంతమందిగా ఐ లవ్ యూ చెప్పిందో, ఎంతమందితో పడుకుందో, ఎంతమందితో ఇలాగ ప్రెగ్నెన్సీలు తెచ్చుకుందో అని చాలా తేలికగా చులకనగా మాట్లాడి
ఆ అమ్మాయి నుంచి తను ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఈ ఈ లవ్ అనేటువంటి దానివల్ల స్త్రీ యొక్క గౌరవాన్ని స్త్రీయే దిగజారుస్తోంది. మీరు ప్రేమించండి, ప్రేమించడం తప్పు కాదు, అది లోక సహజం, ప్రకృతి సహజం. కానీ ఆ ప్రేమించే ముందు ఒకరికొకళ్ళు బాగా అర్థం చేసుకొని బాగా ప్రేమించేసుకొని విపరీతంగా ప్రేమించుకోండి. మీ ఇష్టం 10 ఏళ్ళు 20 ఏళ్ళు ప్రేమించుకోండి, లేదా ఒక 10 నెలలు ప్రేమించుకోండి. తర్వాత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తిట్టినా మందలించినా ఏం చేసినా వాళ్ళకి మీ ప్రేమ విషయం చెప్పి వాళ్ళ అనుమతితో మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకొని ఏ ప్రేమనైతే మీరు ప్రేమ అని స్ట్రాంగ్గా బిలీవ్ చేశారో ఆ ప్రేమ కోసమే మీరు జీవితాంతం కట్టుబడి జీవించండి, సఖ్యతగా ఉండండి అని చెప్తాను నేను. పోతే సరే ఇక్కడ అంటే అమ్మాయి ఏదో అబ్బాయిని మీద ఆశపడి ఇంట్లో నుంచి వచ్చింది, ఏదో నష్టపోయింది, తర్వాత సంగతి. కొంతమంది అద్దంలో మొహం చూసుకొని గోడలు దూకేసి ఇక్కడికి వస్తున్నారు, నేను హీరోయిన్ లా ఉన్నాను, నేను సౌందర్యలా ఉన్నాను, రమ్యకృష్ణ లా ఉన్నాను అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే వీళ్ళకి కనబడ్డట్టుగా వీళ్ళ మొహంలో సౌందర్య రమ్యకృష్ణ వాళ్ళకి కూడా కనబడితే బాగుండు, కానీ వాళ్ళకి వీళ్ళు ఇంకోలా కనబడడం వల్ల వీళ్ళని ఇంకా అవకాశాలు ఇవ్వకపోగా ఇంకో రకంగా వాడుకొని వదిలేస్తుంటే అటు ఇంటికి వెళ్ళలేక ఇటు ఇక్కడ బతకలేక ప్రాస్టిట్యూషన్కి అలవాటు పడి ఏదో రకంగా జీవించేస్తుంది. వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళు ఎవరిని ప్రేమించారు? వాళ్ళు ప్రేమించలేదండి, వాళ్ళు ఏదో పనిని ప్రేమించి వచ్చారు. ఇదే టైప్ ప్రేమ? అలా కాదు, ఇది అజ్ఞానం అంటాను నేను. అది ప్రేమ కాదు, ప్రేమకి సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళ మొహాన్ని అద్దంలో ప్రేమించుకుని వచ్చారు, వాళ్ళ మీద వాళ్ళ ఒంటిని వాళ్ళు ప్రేమించుకున్నారు. నేను హీరోయిన్. ఆ కాన్ఫిడెన్స్ ఎవరు అద్దం ప్రతిబింబం కదా, అద్దంలో మొహం చూసుకున్న ఎవరికి వాళ్ళు అందంగానే కనపడతారు. కానీ సినిమా పరిశ్రమకి నటులో ఏదో టెక్నీషియన్లో ఏదో ఒకటి అవ్వాలని, తెర మీద కనపడాలని ఆశతో వచ్చే వాళ్ళు మాత్రం వాళ్ళందరికీ నేను చెప్పే ఒక చిన్న సలహా ఏంటి అని, మీరు పాటిస్తారో పాటించరో మీ ఇష్టం. మీ మొహాన్ని మీరు చూసుకుంటే అందంగా కనబడుతుంది, మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళందరికీ అందంగా కనబడతారు. ఎందుకంటే వాళ్ళు మీ మనసుకి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి. కానీ ఇల్లు గడప దాటి బయటికి వస్తే ఒక ఆడపిల్ల, వయసులో ఉన్న ఆడపిల్ల లోకంలో తెర మీద నటిగా నువ్వు కనబడాలి అంటే కొన్ని కోట్ల మందికి నువ్వు అందంగా కనబడాలి. ఎగ్జాక్ట్లీ. ఆ అందము నీలో ఉందా లేదా, దానికే స్క్రీన్ టెస్ట్. వాళ్ళకి ఎలా తెలుస్తుంది పాపం? అంటే వెంటనే గోడ దూకి వచ్చేస్తున్నారు. అందుకే కదండి ఫోటోలు తీస్తారు, స్క్రీన్ టెస్టులు చేస్తారు. అంటే అక్కడి దాకా రావట్లేదమ్మా, ఇంట్లోనే నేను నటినవ్వాలి, ఎవరు చూడక ముందు మూట కట్టేసుకుంటున్నారు, వచ్చేస్తారు. ఆ బ్యాచ్ వేరే ఉంది, అలా అందరూ రారు. కొందరు చక్కగా నటన అనుభవం, స్టేజీ యాక్టింగు, టీవీయో రేడియోలోనో యాక్ట్ చేసిన తర్వాత సినిమాలకి ట్రై చేస్తారు. వాళ్ళు కొద్ది గొప్ప స్థాయి నటులు అవ్వడమో లేదా పెద్ద నటీనటులు అవ్వడమో జరుగుతోంది మన సినిమా పరిశ్రమలో. కానీ ఆ పరిశ్రమను నిందిస్తే నేను ఒప్పుకోను. ఏ పరిశ్రమ అయినా పరిశ్రమ ఎప్పుడూ మంచిదే. కానీ అక్కడ కొందరు వ్యక్తులు ఇలా వచ్చేసేటువంటి వాళ్ళు కానీ, లేదా అలా వచ్చిన వాళ్ళని దుర్వినియోగం చేసుకునే వ్యక్తులు కానీ, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని ఫీల్డుల్లో ఉంటారు. వాళ్ళకి నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ఇల్లు దాటి వచ్చేటప్పుడు మిమ్మల్ని కొన్ని కోట్ల మంది చూస్తారు. అటువంటి రూపలావణ్యాలు మీకు ఉన్నాయా, అటువంటి టాలెంట్ మీలో ఉందా లేదా అనేది మీరు గుర్తించి, గ్రహించి, తెలుసుకొని దానికి తగిన అనుభవము సంపాదించుకొని అప్పుడు సినిమాల్లో ప్రయత్నం చేయడానికి రండి. ఊరికే ఓ సంచి వేసుకొని లగెత్తుకు వచ్చేస్తే ఇక్కడ ఖాళీగా ఉందా సినిమా, రెండు మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తాము కోట్లు ఖర్చు పెట్టి అని ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నారా? నెవర్. అటువంటి దురాశలకు పోయి మీ జీవితాలని నాశనం చేసుకోకండి. ఎందుకంటే అక్కడ ఏదో ఆ ఫీల్డ్లోకి వస్తే ఆడపిల్లల్ని ఒక రకంగా, మగపిల్లల్ని ఇంకో రకంగా వాడుకుంటారు అనేది ఒక పెద్ద ప్రచారం అయిపోయిందండి. అది అందులో నిజము ఒక 10% ఉంటుంది,
90% అసత్యమే ఉంటుంది. కోర్స్ ఉంటుంది, ఓ 10% 15% నిజం ఉంటుంది, ఉండదని నేను అంటలా. కానీ నువ్వేమిటి అనేది తెలుసుకోకుండా పరిగెత్తుకొచ్చేసి ఎవరినో ప్రేమించి ఎవరో ప్రలోభ పెడితే నమ్మేసేసి వాడితోటి వెయ్యకూడని అడుగులు వేసేసి ఆడు మోసం చేసి వదిలేసి వెళ్ళిపోతే వేరే మార్గం లేక సరే ఈ రకంగా అయినా బతుకుదాము అనుకొని ఎంటర్ అయ్యేవాళ్ళు ఒక టైపు, ఒక వర్గం ఉన్నారు. ఇంకో వర్గం ఏంటి, జూనియర్ ఆర్టిస్ట్గా అయినా సరే సినిమాలో కొంతకాలము అలా ఉండగా ఏదో ఒకరోజు ఏ అసిస్టెంట్ డైరెక్టరో ఏ ప్రొడక్షన్ మేనేజర్కో నా టాలెంట్ గురించి చెప్తే వాళ్ళు అవకాశం ఇప్పించకపోరు పెద్దవాళ్ళతో చెప్పి అనే ఆశతో వచ్చే టైపు కొంతమంది ఉంటారు. కొంతమంది పూర్వానుభవము స్టేజీ మీదో రేడియోలోనో టీవీలోనో నటన అనుభవము ఉన్నవాళ్ళు 10 మంది నీ రూపురేఖలు బాగున్నాయి, నీకు టాలెంట్ కూడా ఉంది, డ్యాన్స్ కూడా వచ్చు, చక్కగా నువ్వు ట్రై చేయొచ్చు సినిమాల్లో అని చెబితే ట్రై చేసేవాళ్ళు ఒక వర్గం. ఇందులో కూడా రకరకాలు. ఇవేవి కాకుండా ఇంకో సూపర్ స్పెషాలిటీ వర్గం ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ సినిమాల్లో ఈ లవ్లో వీళ్ళు ఫెయిల్ అయిపోతారు కదా, ఫెయిల్ అయిపోయి ఫిజికల్గా వీళ్ళు డ్యామేజ్ అయిపోతారు కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు, ఎవరికి మొహం చూపించుకోలేరు, తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల్ని చేరుకోలేరు, వాళ్ళు బతకాలి, బలవంతంగా చావలేరు. సో వాళ్ళు బతకడం కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసము సినిమా పరిశ్రమని ఎన్నుకుంటారు. వాళ్ళు ఎన్నుకొని అక్కడికి వెళ్ళి వేషాలకి ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని వీళ్ళు గ్రహించి అక్కడుండే 15% 10% బ్యాడ్ గ్యాంగ్ ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళని గుర్తించి వీళ్ళు వేసే వేషాలు, వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకి అర్థమైపోతాయి. వాళ్ళు ఏంటి, ఇప్పుడు వస్తున్నావా లేకపోతే రాత్రికా, ఈ రకంగా మాట్లాడతారు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఆ రకంగా వాళ్ళకి వేషాలు అక్కర్లేదండి, ఆ రకంగా వాళ్ళు జీవనం గడుపుతూ వాళ్ళు సెటిల్ అయిపోతారు. అలా ఒక టైపు సూపర్ స్పెషాలిటీ టైప్ అన్నమాట. ఇన్ని రకరకాలు విధాలుగా. కానీ ఏ రకమైన ఏ విధమైన ఏదైనా నేను చెప్పేది ఏమిటి అంటే, ఈ ప్రేమ అనే పేరు తోటి ఆ కాఫ్ లవ్, ఆ అట్రాక్షన్, ఆ యంగ్ ఏజ్లో ఉండే హార్మోనల్ చేంజెస్లో ఉండేటువంటి ఆ ఆకర్షణకి ఎవరెవరైతే బలైపోతున్నారో ఆ బలి పశువులు ఎవరయ్యా అంటే స్త్రీలే మేజర్గా. ఎందుకంటే ప్రాకృతికంగా స్త్రీ పురుషులు కలిస్తే శారీరకంగా వచ్చేది గర్భము, ఆ గర్భిణీలు స్త్రీలు అవుతారు కాబట్టి. అందువల్ల ఆడపిల్లలకే నేను హెచ్చరిక చేస్తాను, మీరు ఆలోచించండి ఏదైనా పని చేసే ముందు. అలాగే మీరు ఎవరినైనా సంప్రదించండి, ఈ ఫీల్డ్లోకి నేను వెళ్ళొచ్చా, నేను షైన్ అవుతానా లేకపోతే డౌన్ అవుతానా తెలుసుకోండి. తెలుసుకోకుండా పరిగెత్తితే అంతే, నదీనాం సాగరోగతి, నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. అలాగే వీళ్ళందరూ కలిసి ఎక్కడో అధపాతాళానికి వెళ్ళిపోతారు. ఇంకా అసలు విషయానికి వస్తే, ఇందాక మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ ప్రేమ ఆకర్షణ అనేది వీళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కలుగుతున్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సినిమా ఉన్నాం కదా, సినిమాలు చూసి చెడిపోయిందండి ఇది, సినిమాలు చూసి చెడిపోయాడండి వీడు, మొత్తం సినిమా వల్లే వీళ్ళు ఇలా చేశారు, సినిమాలలో చూసి చూసి వీళ్ళు ఇలా తయారయ్యారు, సినిమా వీళ్ళు బతుకు నాశనం అవడానికి కారణం సినిమా. అలాంటి భావన ఉన్న తల్లిదండ్రులకి నేను సవినయంగా మనవి చేస్తున్నాను, మీరు సినిమాలు చూడకండి, మీరు టీవీ సెట్లు కొనుక్కోకండి, కొన్న సినిమాలు అందులో పెట్టుకోకండి, కేబుల్ కనెక్షన్లు తీసుకోకండి, మీ పిల్లల్ని సినిమాలకు పంపించకండి, సెల్ ఫోన్లు కొనివ్వకండి, కొనిచ్చిన అందులో ఆ యాప్లన్నీ లాక్ చేసేసి ఆ యాప్లన్నీ పెట్టుకునే ఆండ్రాయిడ్ ఫోన్లు కాకుండా మామూలు ఆర్డినరీ ఫోన్లు కొనివ్వండి. ఎక్కడ ఏం జరిగినా సమాజం చెడిపోవడానికి కారణం సినిమా అంటున్నారు. తప్పండి, ఇప్పుడు కూడా వల్లే చాలా చాలా తప్పు మాటలు అవి, తప్పుడు స్టేట్మెంట్లు. ఐ డోంట్ యాక్సెప్ట్.
నీలో ఉంటుంది, నీలో ఉంటుంది విచక్షణ జ్ఞానము అనేది. సినిమాలు ఏం చేశాయండి, అవి ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తారు. మావాడు అమాయకుడు అండి, సినిమాలు చూసి చెడిపోయాడు. చాలా తప్పు. అది ఎంటర్టైన్మెంట్, మూవీ ఈజ్ ఎంటర్టైన్మెంట్, కాలక్షేపం కోసము. ఎందుకంటే అదేదో సినిమాలో రావు గోపాలరావు చెప్పాడు, ఊరికే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఉండద్దా, అందుకే కళాపోసన అంటాడు. అలాగా ప్రతి మనిషి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కొంచెం టైము మెంటల్గా రిలాక్స్ అవ్వడానికి, కాలక్షేపానికి చక్కటి సినిమాలు. మరి బాహుబలి లాంటి గొప్ప సినిమా మన దేశానికే వన్నె తెచ్చింది, తెలుగు భారతానికే, తెలుగు రాష్ట్రానికి, అసలు తెలుగు చలనచిత్ర సీమకి ఎంత గొప్ప పేరు, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన సినిమా. ఇలా సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, అది కేవలము మన మానవుడికి కాలక్షేపం కోసము. మీకు వాళ్ళు కొన్ని వందల మంది రేయింబవళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాలని అక్కడే గడుపుతున్నారు. 30 ఏళ్ళు 50 ఏళ్ళుగా వాళ్ళకి పగలు రాత్రి ఉండవు, దివారాత్రాలు ఉండవు, ఫ్యామిలీని పట్టించుకునే వ్యవధి ఉండదు. ఆ సినిమా రంగానికే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి వాళ్ళు కష్టపడి ఎండనక వాననక పగలనక రేయనక కొండలు గుట్టలు నదులు సముద్రాలు ఏవీ లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి భయంకరమైన ఫైట్స్ చేస్తారు. హీరోలు అయితే వాళ్ళు ఇంకా ఎంత డేంజరస్ అండి. హీరోయిన్లుగా యాక్ట్ చేసేవాళ్ళు ఈ సినిమాలో ఒకడు ముట్టుకుంటాడు నొక్కుతాడు, ఇంకో సినిమాలో ఇంకోళ్ళు కౌగులించుకుంటారు, ఓ సినిమాలో తల్లి వేషం, ఓ సినిమాలో చెల్లి వేషం, ఓ సినిమాలో ప్రియురాలు, ఓ సినిమాలో ఇంకో హీరోకి భార్య వేషము, ప్రియురాలు వేషము, ఇలా రకరకాల పాత్రలు పోషిస్తూ వాళ్ళ జీవితాల్ని ఆ కళారంగానికి అంకితం చేసినందుకు నేను ఒక పెద్ద సెల్యూట్ చేస్తున్నాను. ఆ సినిమా రంగాన్ని మీరు కేవలము ఎంటర్టైన్మెంట్గానే స్వీకరించండి, అంతేగాని అందులో ఏదైనా మంచి ఉంటే ఫాలో అవ్వండి. అందులో చెడుని ఎందుకు చూపిస్తారండి? అలా చెయ్యొద్దు అని చెప్పడానికి. నువ్వు చెడుని పట్టుకొని మనం కూడా ఇలా రాబరీ చేసేద్దాం, అలా రేపు చేసేద్దాం, ఇలా మర్డర్ చేద్దాం, అలా ఫైట్ చేద్దాం అంటే అది నీ బుద్ధి సరైనది కాదు. సినిమా తప్పు కాదండి, సినిమా తప్పు ఎంత మాత్రం కాదు. ఎందుకంటే మనిషి చెడిపోవాలంటే ఇవాళ చాలా ఉన్నాయి వాడి చేతుల్లో, కానీ అవన్నీ కాకుండా వీళ్ళే ఫోన్లు కొనిస్తారు, వీళ్ళే రకరకాల గేములు. ఇవాళ గేములు ఏంటంటే తలలు నరుక్కుంటూ వెళ్తే ఎన్ని తలలు నరికితే అంత విన్ను వీడు, అలాంటి గేములు ఆడతారు. అవన్నీ చూసి వీడు ఒక సైకోలా తయారవుతాడు. చివరికి వీడు సైకోలా అయిన తర్వాత వీడి సినిమాలు చూసి నా కొడుకు సైకో అయిపోయాడు. అసలు పెద్ద పెద్ద సైకోలు ఎవరు అంటే ఒక రకంగా చెప్పకూడదు, నన్ను తిట్టుకున్నా సరే చెప్తాను, నేను నన్ను తిట్టండి నో ప్రాబ్లం. కానీ బాల్య అవస్థ నుంచి తల్లిదండ్రులే తొలి గురువులు కాబట్టి మీ పిల్లల్ని మీరు చక్కగా తీర్చిదిద్దుకోండి, బ్రహ్మాండంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని మలచండి. ఎందుకండి ప్రపంచం మీద పడి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు, వాళ్ళ వల్ల ఇలా అయింది వీళ్ళ వల్ల ఇలా అయింది అంటారు. మీ వల్ల ఏమవుతుందో అది చేసుకోండి. ముందు మీ కుటుంబాన్ని మీరు కావలసినట్టుగా డిజైన్ చేసి చక్కగా మీ కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్ని తీర్చిదిద్దుకోండి. ఎవ్వరు అడ్డుపడరు ఆపరు, అది మీ స్వేచ్ఛ మీ హక్కు. ఇకపోతే అవుట్ ఆఫ్ సిలబస్ ఒక 2 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. నిన్న సడన్ గా మన గవర్నర్ తమిళసై గారు రాజీనామా చేశారు బేసిక్ గా. తర్వాత ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొత్త గవర్నర్ని పెట్టే ఛాన్స్ లేక జార్ఖండ్ గవర్నర్ని అదనపు బాధ్యతలు ఇచ్చి ఇక్కడ, అలాగే ఈవిడ ఇంతకుముందు లెఫ్టినెంట్ గవర్నర్గా పుదుచ్చేరికి కూడా ఈవిడే. సో ఈ 2 బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. ఈవిడ రాజకీయాలకి వెళ్తున్నాను నేను రాజీనామా చేసి అని చెప్పింది. ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? మంచి పరిణామం అంటాను నేను. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎయిదర్ మెయిల్ ఆర్ ఫిమేల్ వాళ్ళకి జీవితంలో గుడ్ ఆపర్చునిటీ అనేటువంటివి చాలా రేర్గా తలుపు తడతాయి. అక్కడి నుంచే వచ్చింది కదా ఇప్పుడు రాజకీయాలకి గుడ్ బై చెప్పి ఇటు వచ్చింది. మళ్ళీ అదే అక్కడికే వస్తున్నా నేను. సదవకాశం అనేది అరుదుగా వస్తుంది. ఆ అరుదుగా వచ్చి ఆ అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని గ్రహించి ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు ముందుకి ప్రయాణం చేయగలుగుతారు.
అలా అటువంటి అదృష్టవంతుల్లో ఆవిడ కూడా ఒకరు అని నా భావన. వాళ్ళకి ఏదైతే రాసిపెట్టి ఉందో భగవంతుడి చేత నిర్ణయించబడి ఉంటాయి. మనమంతా రిటర్న్ కార్డ్స్, మన రాతలన్నీ కూడా భగవంతుడు ఆల్రెడీ రాసి పెడతాడు. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎలా అంటే ఒక జన్మ ఇచ్చాడు, ఆ జన్మను మనము సక్రమంగా జీవించాలి. వెరీ సింపుల్. అలాగే ఆవిడకి ఒక రాజకీయంలో ఒక చక్కటి గవర్నర్ పోస్ట్ వచ్చింది. ఇప్పుడు ఇంకేదో దాన్ని మించిన మంచి అవకాశము అక్కడ ఎదురు చూస్తోంది. ఆ అవకాశాన్ని ఆవిడ భగవంతుడు ఇచ్చిన తెలివితేటలతో అందిపుచ్చుకోగలిగితే అక్కడి నుంచి ఇంకా ఉన్నతమైన పదవుల్ని అధిరోహించడానికి ఆస్కారం ఉంది. అందుకే చదువుకున్న వాళ్ళు, మేధస్సు ఎక్కువ ఉన్నవాళ్ళు, దేశ సేవ చెయ్యాలి అనే ఇంటెన్షన్ ఉన్న పొలిటీషియన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ విధమైన అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి అనే థాటు బ్రెయిన్లో ఉంటుందండి. ఇదంతా కూడా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే, అంటే వాళ్ళు చేయవలసిన పనుల్లో ఈ పని బాకీ ఉంది, అందుకని ఈ పనికి వాళ్ళు ఎన్నుకోబడతారు. నిర్ణయించబడి ఉన్నటువంటి ఆ పనికి వాళ్ళు ఎన్నుకోబడతారు. ఇక్కడ ఎన్నుకోబడి గవర్నర్గా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆవిడ పని చేశారు. మేబీ 4.5 years ఐ థింక్. షీ గాట్ వెరీ గుడ్ రెప్యుటేషన్ అండ్ షీ డిడ్ సో మెనీ గుడ్ థింగ్స్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఆవిడ చక్కగా ఎంపీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఆవిడ మన భారత రాష్ట్రపతి అయ్యే అవకాశము కూడా 100% ఉంది. సూపర్, మీ నోటి చల్లవ నిజంగా అయితే భలే ఉండు. ఇది గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ఆవిడ ఒక నిబద్ధత, క్రమశిక్షణ కలిగినటువంటి, వ్యక్తిగతంగా కూడా కొన్ని ప్రిన్సిపల్స్ కలిగినటువంటి లైఫ్ లీడ్ చేస్తున్న ప్రిన్సిపల్డ్ లేడీ. షీఈ్ సచ్ ఏ గ్రేట్ ఉమెన్. ఆ విధంగానే తనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ గవర్నర్ పదవిని కూడా ఆవిడ చక్కగా నిర్వహించారు. రేపు ఎంపీ అయ్యాక కూడా ఆ ఎంపీ పదవిని కూడా సక్రమంగానే నిర్వర్తిస్తారు. అందువల్ల భవిష్యత్తులో మనందరం కూడా న్యూస్ వింటాము. మేబీ 4-5 years టైం పడుతుంది ఆ పదవి అయిన తర్వాత కదా. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ఆవిడకి భారత రాష్ట్రపతి అయ్యే అవకాశం కూడా ఉంది. నైస్. ఇప్పుడు ఇంకో మహిళ గురించి మాట్లాడుకుందాం. గీతాంజలి అనే ఒక అమ్మాయి మొన్న ఏం చేసిందంటే, అంటే జస్ట్ సాధారణంగా మాకు దేవుడు లాగా మా సీఎం మాకు దేవుడు అండి, మాకు ఇల్లు ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, మా పాపని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నాం, చేశాను, నాకు అది వచ్చింది, సిలిండర్ వచ్చింది, మా వాళ్ళకి పెన్షన్ వచ్చింది, మేము అన్ని విధాలా ఈ ప్రభుత్వం వల్ల మాకు బాగుంది, మా సీఎం మాకు ఓ దేవుడిలా దొరికాడు అన్నట్టు ప్రకటన విడుదల చేసింది సింపుల్గా. అది 2 రోజులు బాగా వైరల్ అయింది. ఎంత అంటే అసలు మొత్తం అందరూ చూశారు దాన్ని. తెల్లారితే 48 గంటలు కాకముందే రైలు పట్టాల మీద శవమై కనబడింది, రైలు పట్టాల పైన. ఇది ఆత్మహత్య అని కొంతమంది, లేదు హత్య అని కొంతమంది. వీళ్ళు చంపారని ఆ పార్టీ వాళ్ళు, వాళ్ళు చంపారని ఈ పార్టీ వాళ్ళు. దీన్ని అసలు ఎలా చూడాలి? దట్ ఈస్ కాల్డ్ రాజకీయం. దాన్నే రాజకీయము అంటారు. యాక్చువల్గా ఆ అమ్మాయి ప్రారంధ కర్మలో ఆ అమ్మాయికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఆ ఎక్స్పైరీ ఏ విధంగా రావాలని అమ్మాయి నొసట రాసి ఉంది, యాక్సిడెంటల్ డెత్ లాగా చనిపోవాలి అనేది ఆవిడ ప్రారంధ కర్మలో రాసిపెట్టి ఉంది. దాన్ని రాజకీయం చేస్తున్నారు అందరూ, అంతే. ఎవరో తోశారు అని కొంతమంది వీడియో ఫుటేజ్ చూపిస్తున్నారు, లేదా ఆవిడే మనస్తాపం చెంది, అంటే ఆవిడ చెప్పింది చాలా మంది ట్రోల్ చేశారంట. ఆ ట్రోలర్స్లు బూతుల్లో తట్టుకోలేక ఆవిడే మనస్తాపం చెంది తనంతట తానే చనిపోయిందని కొంతమంది. ఇంత స్ట్రాంగ్ ఉమెన్, ఇంత బాగా ఆలోచించి అసలు గవర్నమెంట్ గురించి అంత బాగా చెప్పిందంటే ఆవిడ మైండ్ సెట్ ఇంకా బాగుంటుంది. అంత మెచ్యూర్డ్ లేడీ అంత సింపుల్ ఎలా చనిపోయిందా అని చెప్పి కూడా చాలా మంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే.
ఆ ప్రారంధ కర్మ అనేది తోసుకొచ్చినప్పుడు ఆ ఫోర్సు, ఇప్పుడు ఒక ఏపీ ఎక్స్ప్రెస్ అక్కడ స్టార్ట్ అవగానే వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక బుల్లెట్ ట్రైన్ ఆన్ అవగానే వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ సిగ్నల్ ఉన్న చోటే ఆగుతుంది, లేకపోతే వెడుతూ ఉంటుంది, ప్రయాణం చేస్తుంది. అలాగా ఈ ప్రారంధ కర్మలు, కర్మ సిద్ధాంతంలో కూడా కర్మ ఎలా ఉంటుందంటే, కర్మ అంటే పని, డీడ్ ఇట్స్ ఆ అమ్మాయికి అప్పుడు మృత్యువు ఉంది. అది అన్ని యాంగిల్స్ నుంచి కూడా అమ్మాయిని ప్రేరేపించింది, చావుకి దారి తీసింది. దాన్ని కొందరు రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ తల్లిదండ్రులకి గర్భశోకం కదండి, ఆ బిడ్డ చనిపోయింది, చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఆ అమ్మాయి కన్న బిడ్డలు, ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు అందరికీ దుఃఖమే కదా మిగిలింది. కానీ ఇది ఈ రూపేణా జరగకపోయినా ఇంకో రూపంగా అయినా మృత్యువు రాసిపెట్టి ఉన్నప్పుడు తప్పదు. ఇది ఈ రీజన్ వల్ల జరిగింది కాబట్టి దీన్ని రాజకీయం చేయడానికి రకరకాల కోణాల్లో అందరూ మాట్లాడటము జరుగుతుంది. చివరిగా ఈ మధ్య కాలంలోనే ఇంకో మహిళ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఈ మధ్యకాలంలో వెలుగులో ఉన్న మహిళల గురించే నేను అడుగుతున్నా. అనుకోకుండా కవిత గారు అరెస్ట్ అయ్యారు. అది కూడా ఏదో ఇంకేదన్నా స్కామో లేదా కుంభకోణం అంటే అనుకోవచ్చు, మరీ దారుణంగా లిక్కర్ స్కామ్. అంటే అందరు అబ్బాయిలే ఉన్నారు, ఇవిడ ఒకతే లేడీ దాంట్లో. లిక్కర్ స్కామ్లో ఇవిడ అరెస్ట్ అయింది. వాళ్ళ ఆయన్ని కూడా రమ్మన్నారు, రండి బాబు మీరు కూడా ఏదో సమాధానం చెప్పండి. నేను రాను 10 రోజుల దాకా అన్నాడు. వాళ్ళ అన్నయ్య ఏమో ఇది అన్యాయం అక్రమం అంటే నిన్ను కూడా అరెస్ట్ చేస్తా అని ఆవిడ అనింది. ఆవిడ పేరు భానుప్రియ మీనా గారు. గట్టిగా ఉంది ఆ లేడీ, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తా అని చెప్పి మెడబట్టి లాక్కెళ్ళింది ఢిల్లీ వరకు. ఈవిని ఎలా చూడాలి, ఈ సందర్భాన్ని ఎలా చూడాలి? ఇది కూడానండి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే ఉంటాయి. ఒక 3 నెలల ముందు షీఈస్ ఎ వెరీ పవర్ఫుల్ లేడీ ఇన్ తెలంగాణ. ఏమండి, ఒక 5 నిమిషాల క్రితం బాగానే ఉన్నాడు, మాట్లాడుతూ అని గుండెకి చచ్చిపోయాడు, మైసూర్ హార్ట్ అటాక్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అంటారు. అంటే ఆ సంఘటన జరిగాక చెప్పుకుంటాం మనము ఇలా జరిగింది అని. పొద్దున కూడా చికెన్ బిర్యానీ తిన్నాడు, ఆ తర్వాత బాదం మిల్క్ తాగాడు, హాయిగా టీవీ చూస్తూ ఉన్నాడు. అరగంట క్రితం ఫోన్ మాట్లాడానండి, అయ్యో వెంటనే ఫోన్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చిపోయాడని ఇలా చెప్తూ ఉంటారు. అంటే కొన్ని హఠాత్ పరిణామాలకి మనము ఆశ్చర్యచకితులం అవుతాము. కానీ ఇవన్నీ ప్రీ రిటర్న్ కార్డ్స్, అంటే మనకి ముందుగా రాసిపెట్టి ఉంటుంది, అదే జరుగుతుంది. అది తెలిస్తే ప్రతి మనిషి ఐఎమ్ గాడ్ అంటాడు. అందుకని అది ఒక్కటి మాయలో పెట్టి భగవంతుడు అదొక్కటి తెలియకుండా తక్కినవన్నీ తెలిసి తెలియకుండా ఉన్నట్టుగా పుట్టించి వదిలేస్తాడు జీవుల్ని. ఒకటి ఏంటంటే, ఇంకా ప్రత్యేకించి ఆ స్కాములో ఆవిడ అరెస్ట్ కావడము అనేటువంటిది నిజాలు దానికి సంబంధిత శాఖల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తేలుస్తారు. ఒకవేళ నేరము చేశారు అనేది రుజువైతే దానికి తగిన శిక్షలు ఉంటాయి. ఆవిడ దోషం ఏమీ లేదు, ఆవిడ తప్పేమీ లేదు, ఆవిడ ఈ నేరానికి ఆమెకి ఏ విధమైన సంబంధము లేదు అని తేలిందనుకోండి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో, చక్కగా గౌరవంగా ఆవిడని తిరిగి ఇంటికి పంపించేస్తారు. అందుకని ఈ ఇన్సిడెంట్ జరగాలని రాసిపెట్టింది జరిగింది అంతే. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, మహాత్మా గాంధీ. ఆయన అహింసావాది. ఆయన అనేక సత్యాగ్రహాలు చేసి అహింసతోటి మన దేశానికి స్వరాజ్యం రావడానికి పోరాడిన స్వాతంత్ర సమర యోధుడు మహాత్మా గాంధీ, బాపూజీ జాతిపిత. మరి ఆ క్షణం దాకా ఎవరైనా ఊహించారా? ఆయన సబర్మతి ఆశ్రమం నుంచి అలా బయటకు వస్తూ ఉంటే అలా ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి దందన్నమని రైఫిల్తో కాల్చి చంపేశాడు. అదే ఎవరైనా ఊహించారా? ఎవరైనా ముందుగా ప్లాన్ చేశారా? వాళ్ళు చేసుకుంటారు, కానీ వీళ్ళకి తెలీదు. వీళ్ళకి తెలిస్తే రా నన్ను చంపు అని ఎదురెళ్ళి నుంచోరు కదా. అందుకే దట్ ఈస్ కాల్డ్ కర్మ. కర్మ సిద్ధాంతాన్ని అందరూ నమ్మినా నమ్మకపోయినా అది ఉంది. ఆ ప్రకారమే ప్రతి జీవి, మానవులే కాదండి, ఏ జీవికైనా కర్మ సిద్ధాంతం ప్రకారమే చావు పుట్టుకలు, తర్వాత ఈ జీవనయానము అంటే ఈ లైఫ్ స్పాను,
ఈ జీవితంలో జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా ప్రీ రికార్డెడ్, ముందే రాసిపెట్టి ఉంటాయన్నమాట. అంతేకాదు ఇక్కడ ఇంకో చిన్న విషయము, అలా ముందే రాసిపెట్టి ఉన్నాయి అన్నవి కొన్ని ఉంటాయి, అన్నీ ఉండవు. కొన్ని చిన్న చిన్న విషయాలు మనుషులకే కాదు, దేవతిర్యం మనుష్యాదులు అన్ని జీవులకి భగవంతుడు కొద్దో గొప్ప ఆవగింజ అంతైనా మేధస్సు, తెలివితేటలు, ఆలోచించే ఇది పెట్టి పుట్టిస్తాడు కదా. దాంతో మనం కూడా ఆలోచించాలి. ఇది నొప్పు, ఇది ముట్టుకోవచ్చా, ఇది తప్పు, ఇది చేస్తే మనకి ఎలాంటి పరిస్థితి వస్తుంది, ఈ దొంగతనం చేస్తే 4 సార్లు తప్పించుకోవచ్చు, 5వసారి పట్టుబడితే జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి ఆలోచన చెయ్యాలి ఎవరైనా. చేయకుండా మనకెందుకులే, వచ్చినప్పుడు చూద్దాం, జరిగినప్పుడు చూద్దాము అని ఊరుకుంటే ఇలా హఠాత్తుగా జరిగినట్టుగా అనిపిస్తాయి, కనిపిస్తాయి. కానీ ఇవేవి హఠాత్తువి కాదు. కొంత మానవుడి స్వయంకృతాపరాధము ఉంటుంది అక్కడ, కొంత దైవలిఖితము ఉంటుంది. ఆ ప్రకారమే మన జీవితాలన్నీ కొనసాగుతాయి. సో కర్మ సిద్ధాంతం గురించి ఇందాక ప్రారబ్ధ కర్మ అంటే గత జన్మలలో అంటే ప్రతి జీవికి 84 లక్షల జన్మలు ఉంటాయి. మీకైనా నాకైనా చీమకైనా కాదండి, అది మాట వరుసగా అంటారు. 7 14 జన్మలని, 7 14 తరాలు అని మాట వరుసగా ఉండదు. మాటలు వచ్చిన ప్రతివాడు మాట్లాడతారు. మాట వరుసగానే మాట కాదు. ఇప్పుడు జోక్ చెప్పాలనిపిస్తుంది నాకు. మా ఇంట్లో ఒక టెనెంట్ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఒక తెలిసిన వ్యక్తి వచ్చి పొద్దున్నే 7 గంటలకి తలుపు కొట్టి మా టెనెంట్ని, అయ్యా ఒక 10,000 అప్పు ఇవ్వండి అని అడిగాడు. నిద్రతో పాచిమోహన్ 10,000 అప్పు అడుగుతుంటే ఈయన అన్నాడు, అంత అర్జెంటుగా 10,000 కావాలంటే నా దగ్గర ఉండాలి కదా, నేను సామాన్యమైన క్లర్క్గా ఉద్యోగం చేసుకుంటున్నాను, అయినా ఏమిటి మీకు అంత అవసరం వచ్చిందండి? మీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర ఉంటాయండి, కుక్కందంతే రాలుతుంది డబ్బు ఈ రోజుల్లో అని అన్నాడు. అప్పుడే మేము పెంచుకుంటున్న మా పెంపుడు కుక్క వీళ్ళిద్దరి మధ్యలోంచి అలా నడిచి వెడుతోంది. వెంటనే మా టెనెంట్ ఏం చేశాడు, మా కుక్కని ఇలా కాలుతో తన్నాడు. కుక్కని తన్నాను, రాలేదే, రాలితే ఏరుకొని వెళ్ళు అనేసి లోపలికి వెళ్ళి తలిపేసుకున్నాడు. అంటే ఇది ఎందుకు చెప్పాను అంటే, ఈ మాట వరుసకి అనే మాటలు అనేక సామెతలు కానీ మాటలు కానీ ఉంటాయి. అవి సందర్భానుసారంగా మాటలు వచ్చిన ప్రతి వాళ్ళు వినియోగిస్తారు. అంత మాత్రాన కాదు, ప్రతి జీవికి 84 లక్షల జన్మలు ఉంటాయి. ఆ 84 లక్షల జన్మలు పూర్తయిన తర్వాత గోవు జన్మ, గోవు తర్వాత బ్రాహ్మణ జన్మ వస్తుంది అని మన వేదాల్లో చెప్పబడి ఉంది. మన సృష్టి క్రమంలో దేవతలు, ఋషులు దగ్గర నుంచి మనకి తెలియవస్తున్నటువంటి విశేషమైన బ్రాహ్మణ జన్మ. అందుకే బ్రాహ్మణ భేస అని మా మంత్రం చదువుతాం. కమ్మ జన్మ, కాపు జన్మ ఇవి రావా? అవన్నీ కమ్మలు, కాపులు, రాజులు ఇవన్నీ మనం పెట్టుకుంటున్నామండి. ఈ కులాలు, మతాలు, ఈ ఆచారాలు, వ్యవహారాలు అనాదిగా మానవుడు తన సౌకర్యం కొద్దీ తాను ఏర్పాటు చేసుకున్నవే తప్ప భగవత్ సృష్టిలో సర్వప్రాణులు ఒకటే, ప్రాణులందరూ ఒకటే, జీవులంతా ఒక్కటే, దేవుడు ఒక్కడే. మీరు అల్లా అని పిలవండి, నేను జీసస్ అంటాను, లేదా హే రామ్ అంటాను. ఏ పేరుతో కావాలంటే ఆ పేరుతో పిలుచుకుంటాము, కానీ భగవంతుడు ఒక్కడే. అలాగే ఈ కులాలు, మతాలు, ఈ మనిషి చేసేటువంటి మనిషికి ఒక్కడే బతికేయలేడు కదా, సంఘజీవి మానవుడు. సో ఆ సంఘంలో వాడు ఒక్కడు బతకలేడు, ఒక్కడే అన్ని పనులు చేసుకోలేడు. ఇప్పుడు నేను చచ్చిపోతే 4 మొయ్యాలి, 4 కాకపోతే కనీసము ఒక్కడైనా కారులో తీసుకెళ్ళి పెట్టి ఆ ఎలక్ట్రిక్ మెషిన్, క్రిమినేషన్కి మెషిన్ ఉంటుందిగా, అక్కడ దాకా తీసుకెళ్ళడానికి కావాలి. ఆ మెషిన్ మీద పడుకోబెట్టాక స్విచ్ ఆన్ చేయడానికి ఒక్కడన్నా కావాలి కదా. అంటే ఒక మనిషి తనకు తానుగా చేసుకోగలిగేది ఒక భగవంతుడిని ప్రార్థించడం ఒక్కటే. తక్కిన పనులన్నిటికీ కొంతమందితో కలిసి చేయవలసి ఉంటుంది.
అటువంటప్పుడు మానవుడు సంఘజీవి అని చెప్పబడ్డాడు. ఆ సంఘజీవిగా చెప్పబడిన మానవుడికి వాళ్ళు చేసేటువంటి పనులను, వృత్తులను బట్టి వీడికి ఈ పేరు, వాళ్ళకి ఆ పేరు, ఇది ఈ కులము, ఇది ఆ మతము, ఇది అదే అది అని బైఫర్గేట్ చేసి మానవులు వాళ్ళకు వాళ్ళుగా ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మించుకున్న గాలిమేటలు ఇవి, గాలి గోపురాలు. ఇవి భగవంతుడి దృష్టిలో లేవు, భగవంతుడి సృష్టిలో లేవు. నాలాగా భగవంతుడే సర్వస్వము అని నమ్మిన వాళ్ళు వీటిని పట్టించుకోరు. ఎందుకంటే సత్యం తెలుసు కాబట్టి, భగవతత్వాన్ని తెలుసుకున్నాము కాబట్టి, ఆ ఎరుకతో జీవిస్తాము కాబట్టి మాకు ఇవన్నీ ఉండవు. అది అందరికీ ఉండదు కదా, అందరూ నాలాగా ఉంటారు కదా. సో వాడు ఇదండి, వాడు అదండి, వాడు ఆ కులం అండి, వీడు ఈ మతం అండి, ఇలా మాట్లాడతారు. అది వేలెత్తి చూపించడం కూడా ఎదటి జీవిని కించపరచడము, అవమానించడము అవుతుంది. కొంతమంది ప్రిస్టేజియస్గా కూడా ఫీల్ అవుతారు. ఏమన్నా మేము చౌదరీస్ అండి, లేదా మేము బ్రాహ్మణ్స్ అండి, మేము కాపుస్ నాయుడుస్ అండి అని గొప్పగా చెప్పుకుంటారు. మేము రాజులోనే అని చెప్పి, అంటే వాళ్ళ కులము గొప్ప కులము అని చెప్పుకోవాలని తాపత్రయపడతారు. కానీ అది వాళ్ళ యొక్క అజ్ఞానము అంటాను నేను. అందరము ఒకే కులము. మిమ్మల్ని కోస్తే బంగారం వస్తుందా బయటికి, వెండి వస్తుందా, ఇనుము కారుతుందా ఒంట్లోంచి? కత్తిపెట్టి కోస్తే ఏమొస్తుంది సార్? రక్తమే కదా. మరి ఎవరిని కోసినా వచ్చేది ఆ చీము నెత్తురే. ఇంకా డీప్గా కట్ చేస్తే నరాలు తెగుతాయి, ఇంకా డీప్గా కట్ చేస్తే ఎముకలు విరిగిపోతాయి, ఇంకా డీప్గా కట్ చేస్తే రక్తం లాస్ అయ్యి చనిపోతాడు మానవుడు. సో అందరిలోనూ ప్రవహించేది రక్తమే, అందరము మానవులమే అనే స్పృహతోటి ప్రతి మానవుడు తన జీవితాన్ని జీవించగలిగితే మన కుటుంబము కానీ, మన సమాజం కానీ, మన దేశము కానీ ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటిదిగా మలచబడుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా సర్వమానవాళికి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ కర్మ సిద్ధాంతం గురించి మళ్ళీ మనం ఇంకో ఎపిసోడ్లో మాట్లాడదాం తప్పకుండా. అలాగే మనసు గురించి కూడా ఇంకా మాట్లాడుకుంటూనే ఉందాం. ఈ ప్రేమలు కూడా నాకు తెలిసి మళ్ళీ మళ్ళీ మనకి రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని నాకు అనిపిస్తుంది. అంతా ఇంకా అయిపోలేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేమ అన్న దానిలో ఒక 1 డ్రాప్ ఆఫ్ ఇది మాట్లాడా. ఎందుకంటే మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుంటున్నారు కేవలం తొందరపాటుతనంతో, తప్పుడు డెసిషన్స్ తీసుకొని. ఈ రెండు జరగకూడదు అంటే ఆకర్షణకి లేదా ఈ ఎమోషన్స్కి వాళ్ళు కొంచెం బ్రేక్ వేసి కొద్దిగా వివేకంతో ఆలోచిస్తే వాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు అనేది ఎవరికి వాళ్ళకే అర్థమైపోతుంది. అప్పుడు ఇలా రోడ్డెక్కి లేదా ఛానల్స్కి వెళ్ళి తలకాయలు బాదుకొని డిబేట్లు, ఫైటింగ్లు, రేపులు జరిగాయి, మర్డర్లు జరిగాయి, మమ్మల్ని మోసం చేశారు, చీట్ చేశారు, ఆయన 5గురిని ఉంచుకున్నాడు, 7గురితో తిరిగాడు, నా ఆవిడ నా కళ ముందే వేరే వాడితో పడుకుంది, వేరే వాడితో నుంచుంది, కూర్చుంది, తింది, తాగింది, ఇలాంటి డిస్కషన్లు, డిబేట్లు, వాదోపవాదాలు, ఇలాంటివి ఏమి సంఘటనలు జరగకుండా ఉండవు అని అనుకోద్దు, జరుగుతూనే ఉంటాయి. కొంతైనా తగ్గాలి అనే తాపత్రయంతో ఆ విషయం మాట్లాడుకున్నాం మనం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ.